నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు అప్పులు, ఆర్థిక సంక్షోభాలు, టెర్రరిజం ముచ్చటతో బోర్ కొట్టించే మన పొరుగు దేశం పాకిస్తాన్ ఈసారి మంచి కామెడీ అందిస్తోంది. ది గ్రేట్ ఇండియన్ కామెడీ షో స్ఫూర్తితో ఏమో కానీ వాళ్ళు ఇప్పుడు ది గ్రేట్ పాకిస్తాన్ కామెడీ షోను అధికారికంగా తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో కామెడీ చేస్తుంది ఎవరో ప్రొఫెషనల్ జోకర్లు కాదు, సాక్షాత్తు అక్కడ అగ్రశ్రేణి పొలిటికల్ లీడర్లు, మినిస్టర్లు కావడం విశేషం. ఇంతకీ వాళ్ళు పేల్చిన తాజా జోక్ ఏంటో తెలుసా? మన అఖండ భారత పండితుడు, మహాజ్ఞాని అయిన చాణక్యుడు భారతదేశానికి చెందినవాడు కాదట. ఆయన పక్క పాకిస్తానీ అట. అంతేకాదు, హిందూ సంస్కృతి మూలమైన సంస్కృత భాష పుట్టింది కూడా పాకిస్తాన్లోనేనట. వినడానికి రెండు చెవులు చాడడం లేదు కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, మరింత వినోదం కోసం ఈ వీడియో పూర్తిగా చూసేయండి. చెప్పేవాడు ఉంటే వినేవాడు లోకు అన్నట్టు ఇన్నాళ్ళు మేము అరబ్బులం, తుర్కులం, మా మూలాలు పర్షియాలో ఉన్నాయంటూ తెగ మురిసిపోయిన పాకిస్తాన్ మేధావులు ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చారు. లాహోర్ యూనివర్సిటీలో ప్రత్యేకంగా సంస్కృతం కోర్సులు కూడా పెట్టేస్తున్నారు. ఈ దెబ్బతో ఇస్లామాబాద్ పేరును కృష్ణానగర్గా, బాబ్రీ మసీద్ చౌక్ను జైన్ మందిర్ చౌక్గా మార్చేద్దామని పంజాబ్ ప్రభుత్వం భారీ ప్లాన్ కూడా వేసింది. కానీ అక్కడ ఉండి కరడుగట్టిన లోకల్ పబ్లిక్ మూతిపళ్ళు రాల్తాయి అని వార్నింగ్ ఇవ్వడంతో దెబ్బకు భయపడి ఆ ప్రతిపాదనలు వెనక్కి తీసుకున్నారు. వీళ్ళ కామెడీ అక్కడితో ఆగలేదండి బాబు. ఏకంగా 5000 ఏళ్ల నాటి సింధులోయ నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా తమదేనని, తామంతా ఇండస్ నదికి పుట్టిన బిడ్డలమని విదేశీ రాయబారులను పిలిచి మరీ టూర్లు వేయిస్తున్నారు. ఒకప్పుడు తమ పూర్వీకులంతా హిందువులేనని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ స్వయంగా ఒప్పుకోవడం ఇక్కడ ఇంకో ట్విస్ట్. అయితే ఇన్నాళ్ళు హిందూ సంస్కృతిపై దేశాన్ని నూరిపోసిన ఈ మేధావులకు ఒక్కసారిగా ఈ జ్ఞానోదయం ఎందుకు కలిగిందనేగా మీ డౌటు? అక్కడే ఉందండి అసలు ట్విస్టు. దీని వెనక ఉన్నది సంస్కృతిపై ప్రేమ కాదు, కేవలం నీటి భయం. అవును, మీరు వింటుంది నిజమే. 1960లో జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్కు వెళ్లే నదీ జలాలపై భారతదేశం గట్టి పట్టు బిగించింది. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులకు బుద్ధి చెప్పేందుకు రక్తము, నీళ్లు కలిసి ప్రవహించలేవు అని భారత్ స్పష్టం చేస్తూ రావి నదిని నీటిని పాకిస్తాన్ వైపు వెళ్లకుండా డ్యాంల ద్వారా మన పంజాబ్, జమ్మూ కాశ్మీర్లకు మళ్లింపజేసింది. చీనాబ్ నదిపై కొత్త ప్రాజెక్టుల టెండర్లు పిలిచింది. దీంతో పాకిస్తాన్లోని 24 కోట్ల మందికి అగ్రికల్చర్, తాగే నీరు కరువైపోయే పరిస్థితి రావడంతో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. భయం మొదలవగానే మొదట ఎప్పటిలాగే బెదిరింపులకు దిగారు. వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, లీడర్ బిలావల్ భుట్టోలు ఇండియా నీళ్లు ఆపితే మిస్సైళ్ళు వేస్తాం, న్యూక్లియర్ బాంబులు వేస్తాం అంటూ మైకులు పగిలిపోయేలా అరిచారు. వాళ్ళకి సపోర్ట్గా చైనా నుండి ఒక పొలిటికల్ కామెంటేటర్ వచ్చి ఇండియా నీళ్ళు ఆపితే మేము బ్రహ్మపుత్ర నదిని ఆపుతాం అని గప్పాలు కూడా కొట్టారు. కానీ మన వాళ్ళకి జాగ్రత్తలు తెలుసు. బ్రహ్మపుత్ర నీటిలో చైనా వాటా కేవలం 30%. మిగిలిన 70% నీరు మన ఈశాన్య రాష్ట్రాల వర్షాల వల్లే వస్తుంది. పైగా చైనా పాకిస్తాన్ కోసం భారత్తో యుద్ధం చేసేంత అమాయకులైతే కాదు. ఈ బెదిరింపులు వర్కౌట్ కాకపోవడంతో అంతర్జాతీయ కోర్టులకు, వరల్డ్ బ్యాంకు, యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్కు వెళ్ళి ఏడవడం ప్రారంభించారు. అక్కడ మన ఇండియన్ అయిన వరల్డ్ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా మేము జస్ట్ ఫెలిసిటేటర్లమే, మాకేం సంబంధం లేదు అని చేతులెత్తేశారు. అంతర్జాతీయ కోర్టులు పాకిస్తాన్కు అనుకూలంగా తీర్పులు ఇస్తే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మీరెవరో మాకు తెలియదు, మీ తీర్పులు డస్ట్బిన్లో వేస్తాం, టెర్రరిజం ఆపనంత వరకు నీటి చుక్క కూడా రాదు అని మొహం మీదే చెప్పేశారు. ఇక అన్ని దారులు మూసుకుపోవడంతో పాకిస్తాన్ ఈ సరికొత్త ఏన్షియంట్ డ్రామాను తెరపైకి తెచ్చింది. సింధు నాగరికత మాది, పాణిని గారు పుట్టింది ఇక్కడే, కాబట్టి ఇండస్ నది నీటిపై మాకు చట్టపరమైన హక్కులే కాదు చారిత్రక హక్కులు కూడా ఉన్నాయని ప్రపంచం ముందు సెంటిమెంట్ పండిస్తోంది పాకిస్తాన్. పాణిని గారు తన అష్టాధ్యాయ గ్రంథంలో ఈ మొత్తం ప్రాంతాన్ని భారత్ అని పిలిచారన్న లాజిక్ను వాళ్ళు మర్చిపోయారు. ఈ లెక్కన పాకిస్తాన్ పేరును భారత్ అని మార్చుకోలేమో. అలాగే చాణక్యుడు తక్షశిలా యూనివర్సిటీలో చదివాడు కాబట్టి ఆయన తమవాడే అని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ దొంగ నాటకాలు ఎప్పటికీ సక్సెస్ కావు. ఎందుకంటే దశాబ్దాలుగా స్కూల్ టెక్స్ట్ బుక్స్లో, సినిమాల్లో హిందువులు కన్నింగ్, వాళ్ళు ముస్లిం నాశనం చేస్తారని 7వ తరగతి పిల్లల బుర్రల్లోనే విషాన్ని నింపిన దేశం పాకిస్తాన్. ఒకప్పుడు హిందూ సంస్కృతి అని చెప్పి ఆడవాళ్ల చీరలు కట్టుకోవడాన్ని నిషేధించిన వైనం వీరిది. ఇప్పుడు నీళ్ల కోసం ప్రపంచం ముందు తనకున్న టెర్రర్ ఇమేజ్ను మార్చుకోవడం కోసం, టూరిజం డబ్బుల కోసం హిందూ పండుగైన వసంత్ పంచమిని బసంత్ అని జరుపుకుంటూ అందులో ఉన్న సరస్వతీ పూజను మాత్రం తెలివిగా ఎగరేశారు. సంస్కృతి అనేది కేవలం నేలను బట్టి రాదు, అది వారసత్వ కొనసాగింపును బట్టి వస్తుంది. ఇప్పటికీ సంస్కృతం, వేదాలు, పశుపతి పూజలు భారతదేశంలోనే సజీవంగా ఉన్నాయి. పాకిస్తానీలు ఒకవేళ తమ హిందూ మూలాలను పూర్తిగా ఒప్పుకుంటే తాము కూడా భారతీయులమేనని ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు దేశ విభజన ఎందుకు జరిగిందనే ప్రశ్న వస్తుంది. అందుకే అవసరమైన దాన్ని మాత్రమే దొంగిలించడానికి చూసే ఈ సెలెక్టివ్ డ్రామా చూసి ప్రపంచం నవ్వుకుంటోంది. మొత్తానికి తిండికి తిండి లేదు కానీ ఇండియా ఐడెంటిటీని మాత్రం కొట్టేయాలని చూస్తున్న పాకిస్తాన్ పాలకుల తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.
అందుకే అంటారు చెప్పేవాడు పాకిస్తానీ అయినా వినేవాళ్ళు మాత్రం వేరే వాళ్ళు కాదు అని. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.